నమస్తే, వీతును స్వాగతం. లక్ష్యం సమాజ హితం. 2014లోనే కాషాయానికి బీజాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా కాషాయ దళం వీస్తుందని ఒక వర్గం, ఆర్ఎస్ఎస్ వర్గం అయితేనేమి, ఆర్ఎస్ఎస్ అనుకూల వాళ్ళైతేనేమి, కాషాయ దళానికి అనుకూల వాళ్ళైతేనే వాళ్ళు ధీటుగా ఫేస్బుక్లోను మరి సోషల్ మీడియాలను గట్టిగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు మనతోటి ఉన్నారు. వారి పేరే వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్. అంటే తెలియని వాళ్ళు లేరు. రాష్ట్రీయ దళిత సేన ప్రెసిడెంట్గా పనిచేస్తూ మరి మొన్న జరిగినటువంటి సిఎంఆర్ రంజాన్ ఫంక్షన్లో, షాపింగ్ మాల్ ఫంక్షన్లో పెట్టినటువంటి పోస్టర్లన్నింటినీ కూడా తొలగించాలని గొప్ప ఉద్యమం చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి గారు మనతోటి ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి ప్రస్తుతం మరి 2019లో గెలిచినటువంటి మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. వారి యొక్క తోటి మరి హిందుత్వం యొక్క మరి ప్రస్తుతం ఎలా ఉంది, వారి యొక్క పోరాటం రాబోయే రోజుల్లో ఎలా ఉందో మొన్న విషయాలను వారిని అడిగి తెలుసు. నమస్తే అండి వరప్రసాద్ గారు. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ఫైన్. 2019 మీరు అనుకున్నట్టుగానే 300 సీట్లకు పైచిలకు వచ్చినాయి. యాక్చువల్గా మేము అది ఎక్స్పెక్ట్ చేసిందే. అది ఓకే. నేనైతే 300+ అవుతుంది అనుకున్నా, కానీ హ్యాపీగా బీజేపీకే అంటే మా పార్టీకి 303 వచ్చి, ఎన్డీఏ కావాలంటే 348 సీట్స్ వచ్చినాయి. ఓకే. ఇక మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినా కూడా ఇంకా పెరుగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళారు. మీ ఫేస్బుక్లో పెట్టారు, అతి కొద్ది మందికి వచ్చినటువంటి ఇన్విటేషన్ నాకు వచ్చిందని. ఎలా అనిపించింది ఫీలింగ్? చాలా హ్యాపీ అండి. మోడీ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం అంటే ఇక దానికి అంతకుమించిన ఆనందం ఇంకోటి లేదు. ఓకే. అది కూడా ఏంటంటే ఘన విజయం సాధించిన బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో 130 కోట్ల జనాభాలో 8,000 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఆ 8,000 మందిలో నేను ఒకటి కావడం అనేది ఇక అది నా పూర్వజన్మ సుకృతం అనుకోని ఏమనుకోండి. ఓకే. చాలా అదృష్టవంతుని. రైట్. చూసుకున్నట్టయితే ముఖ్యంగా వచ్చినట్టయితే దళితులందరూ కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకం, అగ్రవర్ణాల పార్టీ అన్నటువంటి రోజులలో మీరు ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కూడా అనుకుంటారు ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇప్పుడంతా కూడా కృష్ణ విజయానికి వెళ్ళిపోతున్నారు అనే రోజులలో మీరు రాష్ట్రీయ దళిత సేన పెట్టి ముందుకెళ్తున్నారు. మీకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడుతున్నాయి? అవాంతరాలు ఏం లేదండి. యాక్చువల్లీ ఇదంతా కూడా ఓన్లీ బయట టాక్ అంతే. ఓకే. బీజేపీలో దళితులకు అగ్రవర్ణ కులాలని మీరు అనడం కూడా అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే బీజేపీలో రాష్ట్రపతి ఉన్నది కూడా మా దళితుడే. ఓకే. ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, దేశంలో ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు అంటే ఇప్పుడు ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ కూడా చూసుకోండి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మీరు చెక్ చేసినప్పుడు మావే ఎక్కువ ఉన్నాయి. దళితులకు చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది బీజేపీలో. ఓకే. అయితే కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే కేవలం రాష్ట్రపతిని చేసి వాళ్ళందరూ ఒక వర్గం ఓట్లు గుంపగుత్తగా పడాలన్నట్టుగానే పెట్టారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? చేసేటోడు ఆరోపణలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు బీసీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీసీ, కానీ ఆయనను కూడా దించాలని కుట్రలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మరి ఆయన బీసీ కదా, మరి ఆయన కూడా దించాలని ఎన్నో కుట్రలు. ఇవన్నీ మన ఏంటంటే రాజకీయాలు సహజము, కామన్ నడుస్తాయి. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మీరు బాగా పోస్ట్ పెట్టి హల్చల్ చేసినటువంటిది సిఎంఆర్ షాపింగ్ మాల్. అయితే అంతా ఎక్కడ చూశారు మీరు? అది దాని మీద గల అభ్యంతరాలు? యాక్చువల్గా ఏంటంటే నాకు మా వాళ్ళు పంపించారు, నాకు అది పంపించి ఏదో చూడన్నా అని చెప్తే చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. అదేంటంటే రంజాన్ ఫెస్టివల్కు వాళ్ళు ఒక డిస్కౌంట్ ఆఫర్ అని చెప్పేసి పెట్టేసి ఒక హిందూ అమ్మాయిని పెట్టి ఒక ముస్లిం అబ్బాయిని పెట్టినది. అది చాలా రాంగ్. అది ఇప్పుడు ఎలా అంటే అదే మా దసరా పండుగలు, దీపావళి పండుగలు వస్తాయి, వచ్చినప్పుడు ఒక హిందూ అబ్బాయిని ఒక ముస్లిం అమ్మాయిని పెడతారా? ఎందుకంటే అట్లా పెట్టవలసిన అవసరం లేదు. మీ పండుగ ఉంటే మీరు పెట్టుకోండి, ఆఫర్ ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. సో అది నచ్చక నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్గానే రెస్పాన్స్ ఇచ్చారు, ప్రాపర్గా ఇప్పించేశారు. మేము ఒక మధ్యాహ్నం 3 గంటల వరకు టార్గెట్ ఇచ్చాం, వాళ్ళకి టైం ఇచ్చాం. వాళ్ళకు ఆ 3 గంటల వరకల్లా మొత్తం క్లీన్ అయిపోవాలి, రెండు స్టేట్స్ మొత్తం క్లీన్ అయిపోవాలని చెప్పాము. ప్రింట్ మీడియా, మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడైనా సరే పోస్టర్స్ ఉన్నా కూడా తీసేయాలని చెప్పాము. టోటల్గా మంచి రెస్పాన్స్ ఇచ్చేసి క్షమాపణ కూడా పత్రికాముఖంగా కూడా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే మీరు లైవ్గా మాట్లాడి ఖచ్చితంగా కూడా అంటే మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏంది అట్లా బెదిరిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ మా బెదిరిస్తున్నా అంటే ఖచ్చితంగా బెదిరిస్తాం. ఓకే. మా ధర్మం జోలికి వస్తే అది ఎవరైనా మేము బెదిరిస్తాము. ఫస్ట్ మామూలుగా చెప్తాం, వినకపోతే బెదిరిస్తాం కంపల్సరీ, లేదా దాడులు చేస్తాం. అందులో డౌట్ లేదు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని పరిగణలోకి తీసుకుంటే అన్ని కూడా హక్కులుగానే చెప్పుకుంటూ వస్తున్న రోజులలో మేము ఎలాంటి కేసులు హక్కులు అంటే సార్ హక్కులతో పాటు కొన్ని
బాధ్యతలు. ఎందుకో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కడికి ఫండమెంటల్ రైట్సే కనబడతాయి కానీ దాని కింద ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు కనబడు? ఓకే, అవి మాత్రం ఎవరికి కనబడు. ఇప్పుడు మా దాంట్లో చూడండి, మా దాంట్లో దళిత క్రైస్తవులు అంటారు, ఏడుందండి రాజ్యాంగంలో. ఓకే, దళిత ముస్లిమ్స్ అంటారు, ఏడుందండి రాజ్యాంగంలో. ఓకే, ఆడు క్రైస్తవుడు ఉంటాడు, మళ్ళీ హిందూ రిజర్వేషన్ అనుభవిస్తూ మళ్ళీ నేను దళితుని అంటాడు. ఓకే, అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపు అని పెట్టుకుంటారు. మరి ఏదైతే పోస్ట్ చేసుకుంటారో వాళ్ళందరూ అందులో కూడా హిందూ అని రాసుకుంటారు అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరు ఏం పోరాటం చేస్తున్నారు? సర్టిఫికేట్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళు హిందూ అని రాస్తారు. ఓకే, బయటకు మాట్లాడే మొత్తం క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. ఓకే, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే గవర్నమెంట్ నుంచి అందాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి హిందూ ఫలాలు అనుభవిస్తారు. ఓకే, పాడేది మాత్రం క్రైస్తవుల పాటలు పాడతారు అనమాట. ఓకే, అదే మాకు నచ్చదు. ఏంటంటే రాజ్యాంగం ఏం చెప్పింది, అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్పిండు, ఒక దళితుడు క్రైస్తవుడుగా మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకో, హ్యాపీగా తీసుకో, నేను ఎవరొద్దు అంటున్నారు. అది తీసుకోకుండా ఇక్కడ ఈ రిజర్వేషన్ అనుభవిస్తూ అట్లా చేయడం తప్పు కదా. ఎందుకంటే ఇప్పుడు నిజమైన హిందూ దళితులు మేము ఉన్నాం, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజమైన హిందూ దళితులు, వాళ్ళు అనుభవించాలి అవి. హక్కులు వాళ్ళే, వీళ్ళే కావు. వీళ్ళది బీసీసీ అనేది ఒక కేటగిరీ ఉంది, వాళ్ళ హక్కులు వాళ్ళు అనుభవించాలి. అయితే ఇంకా చూసినట్టయితే జై భీమ్ అని కూడా అనకండి, జై రామ్జీ అని అన్నట్టు కూడా మీరు పోస్ట్ అవుట్ చేశారు. నిజమైన దళితులు అయితే ఇదే అంటారు అన్నారు. అంటే మిగతా వాళ్ళకు ఇది ఏ రకంగా మీరు స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఏమైపోతుందండి సార్, అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కడు యూజ్ చేసుకుంటారు. ఓకే, అక్కడ క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, ప్రతి ఒక్కడు ఇప్పుడు దళిత ముస్లిం అంటాడు, వాడు జై భీమ్ అంటాడు. అసలు జై భీమ్కి దళిత ముస్లింకి అది మన సంబంధం ఉందా? ఓకే, ముస్లిం అంటే మైనారిటీ, నువ్వు మైనారిటీ రిజర్వేషన్ తీసుకో. ఓకే, దీంట్లో జై భీమ్ అన్న సరే, అంబేద్కర్ అనేవాడు జాతీయ నాయకుడు. మేమేం చెప్తాం తెలుసా, ఒక ఎస్సీలకు నాయకుడు అని మేము చెప్పేది ఏంటంటే ఒక గాంధీ ఎలాగో ఒక అంబేద్కర్ కూడా ఆ విధంగా చూడాలి, ఒక వర్గానికి నాయకుడు కాదైనా. సో మేము చెప్పేది కూడా ఏంటంటే ఆ విధంగా అంబేద్కర్ని చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు జై భీమ్ అనేసి ఒక ఇప్పుడు ఏమైపోతుందంటే జై భీమ్ అని చెప్పేసి ఒక దేశానికి హిందుత్వాన్ని, అంటే దళితులు ఎవరైతే ఉన్నారో హిందూ దళితులను ఈ దళితుల మన హిందువుల నుంచి వేరు చేయాలని ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 35 నుంచి 40% జనాభా ఉంది మాది ఈ దేశంలో. మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు ఒక వేరే పార్టీకి సపోర్ట్ తీసుకొని ఈ హిందువులను విడగొట్టేసి దేశాన్ని ముక్కలు చేసి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని ఒక కొన్ని దేశాలు కూడా, ఇప్పుడు కొంత క్రైస్తవులు కూడా మనం చూసాం వీడియో సోషల్ మీడియాలో, మా క్రైస్తవులకు నార్త్ ఇండియా మాకు సౌత్ ఇండియా అనేది మాకు దేశం ఇచ్చేయండి. ఎవడబ్బా సొమ్మండి, దేశాన్ని ముక్కలు చేయాలి, ఇదంతా కుట్ర. అందుకే ఏమైతే హిందూ దళితులు ఎవరైనా సరే అందరూ కూడా జై రామ్జీ అంబేద్కర్ అని అలా. ఎందుకంటే అంబేద్కర్ ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని ఏ రోజు కూడా ఆయన ఒక్క కించిత్ కూడా ఆయన ఒక చెడ్డగా మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడు, ఇక్కడ హిందూ ధర్మంలో తప్పులుందని చెప్పలే, హిందూ ధర్మంలోని కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలిగినాయి. అందుకే ఆయన ఏం చేసిండు, బౌద్ధ మతం తీసుకున్నాడు. బౌద్ధ మతం ఏంది, పార్ట్ ఆఫ్ ది హిందూయిజం. జైనిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది హిందూయిజమే. కానీ క్రిస్టియన్లకు పోలే కదా ఆయన, ఒక ముస్లింలకు పోలే కదా. ఆ రోజు నైజాం ఉన్నప్పుడు నైజాం ఎంతో ఆఫర్ ఇచ్చింది ఆయనకు, ఆయన ముస్లింలకు పోలేదు. ఆయన క్రిస్టియన్స్ కూడా ఎంతో ఆఫర్ ఇచ్చారు, ఆయన పోలేదు. ఎందుకంటే ఒకవేళ కనుక నేను కనుక క్రిస్టియన్గా మారితే నన్ను చూసుకొని చాలా మంది క్రైస్తవులకు మారితే దేశానికి ప్రమాదకరం అని చెప్పి ఆయన బుద్ధిజం తీసుకుంటారు. ఓకే, మరి మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు. మరి అంబేద్కర్ ఎవరైతే జేబీ అనే వాళ్ళందరూ కూడా చూసినట్టయితే వివిధ రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు. మరి వీళ్ళు రాబోయే రోజులలో ఎలాంటి ఉద్యమం అనేది దీని మీద ఖచ్చితంగా చేస్తాం సార్. ఆల్రెడీ మేము ఒక ఆలోచన కూడా ఉంది, మనం ఇక్కడ నుంచే ఢిల్లీ వరకు ఒక రథయాత్ర కూడా చేసే ఆలోచనలు ఉన్నాము. ఆల్రెడీ దాని ప్లానింగ్ కూడా జరుగుతున్నది. దానికి కావాల్సిన కూడా ఇదంతా అంటే జై భీమ్ అనే ఒక అంటే అంబేద్కర్ ముసుగులో కొన్ని సంస్థలు, కొన్ని శక్తులు దేశాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నాయి, దేశం మీద ఎలాంటి అటాక్ చేస్తున్నాయి, దేశాన్ని ఏం చేద్దామన్న ఆలోచనలో వాళ్ళని మేము అన్ని బయట చెప్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేము. దీని ఒక పెద్ద రథయాత్ర కూడా మా ప్లానింగ్ ఉంది. అయితే కొన్ని మిషనరీ సంస్థలు బయట ప్రచారం చేస్తున్నప్పుడు మీ హిందూ సంస్థ వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు, వారి యొక్క స్వేచ్ఛ హరిస్తున్నారు అన్నట్టు కామెంట్ వినబడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? హిందూ సంస్థలు కొడుతున్నారు, ఎవరిని కొట్టి? క్రిస్టియన్ సంస్థలు ఎక్కడ చూసినా కూడా మోడీ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రభుత్వం రాగానే ఎక్కడికైనా ఒక సువార్త తీసుకొని వెళ్ళాలి. ఒక మాట చెప్తా వినండి, నేను లైవ్లో కూడా ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నా క్లియర్గా. మోడీ ప్రభుత్వం అంటే మొన్న 4-5 ఏళ్ల క్రితమే వచ్చిందండి. హిందూ సమాజం ఎప్పటి నుంచి ఉంది, మా హిందూ సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అసలు బీజేపీ ప్రభుత్వం లేనప్పటి నుంచి కూడా ఉన్నాం కదా మేమంతా.
మేము పోరాడుతున్నాం ఆ హిందూ ధర్మం కోసం. Okay. సో బీజేపీ అనేది అంటే మేము కూడా చూస్తున్నాం ఏంటంటే హిందూ ధర్మానికి సపోర్ట్ ఇచ్చే పార్టీ ఏదైనా ఉందా? ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు, హిందువులు బొందుగాలు అంటాడు. ఓకే. జగన్ ఏమంటాడు, ఆయన క్రిస్టియన్ ఆయన అని చెప్పేసి క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే. ఓకే. ఇంక ఎవరున్నారు ఇక్కడ హిందూ ధర్మాన్ని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకుంటే విజయవాడలో 42 గుళ్ళు గోలు కొట్టేసాడు. ఓకే. ఆడ మన తిరుపతిలోనేమో ఒక జీవోలు పాస్ చేసేసి అన్య మతస్థులను అక్కడ ఎంప్లాయీస్ని పెట్టిండు. ఓకే. తీసే అంటేనేమో మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తుండు. ఓకే. మరి ప్యూర్గా హిందూ ధర్మాన్ని, ఈ దేశంలో మెజారిటీ అనేది హిందూ ధర్మం. ఓకే. మరి మా మెజారిటీ ఉన్న హిందూ ధర్మాన్ని రక్షించేది ఎవరు అని చూస్తున్నప్పుడు మాకు ఒక పార్టీ కనబడ్డది, బీజేపీ పార్టీ. ఓకే. సో మేము ఆటోమేటిక్ సపోర్ట్ ఇస్తాం మేము. ఓకే. ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ఒక ముస్లిము ఎంఐఎం సపోర్ట్ ఇస్తే బాధ లేదు, ఓకే. ఒక క్రిస్టియన్ కాంగ్రెస్కి ఇస్తే సపోర్ట్ ఇస్తే బాధ లేదు, ఒక హిందూ బీజేపీకి ఇచ్చినప్పుడు ఏంటి బాధ? ఓకే. అంటే ఒక మతం వాళ్ళు మొత్తం కూడా ఒక పార్టీ వైపుగా అంతే ఖచ్చితంగా. మరి ఓకే. ప్రస్తుతం జరుగుతుంది అదే కదా. అయితే హిందువులు బాగా పూజించినటువంటిది గోమాత అంటారు. అవును. అయితే గోమాత మాంసం కూడా తినొద్దని కూడా ఒక చర్చ. Yes. కానీ ఇలాగనే చూసినట్టు మీ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ మాంసాన్ని విదేశాలకు కూడా ఎక్కువ తరలిస్తారు. మోడీ గారు కూడా మన మధ్యకాలంలో వెళ్ళి ఆ యొక్క మిషనరీ ఆ యొక్క ఫ్యాక్టరీకి వెళ్ళినట్టు కూడా ఫోటో సోషల్ మీడియాలో అయింది. మరి దీన్ని ఎలా చెప్తారు మీరు? దీన్ని అయితే కొన్ని మా దగ్గర కూడా కొన్ని మేము కంట్రోల్ చేయలేదు. ఓకే. అప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా మాకు ఫుల్ మెజారిటీ లేకుండే బీజేపీ. ఇప్పుడు 100% ఫుల్ మెజారిటీ ఉంది. ఒక నిర్ణయం అంటే వేరే వాళ్ళ నిర్ణయంతో మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 yearsలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించబోతున్నాం మేము. ఖచ్చితంగా గోమాతను కట్టింగ్ కాదు, అసలు ముట్టుకోవాలంటే భయపడాలి అంతే. ఓకే. అంటే మీరు గెలిచింది ప్రజా రక్షణ కాకుండా ఇలాంటి 100% అండి. తల్లి తర్వాత స్థానం ఇచ్చేది ఎవరికి? చూడు, తల్లి తర్వాత ఎవరికి స్థానం ఇస్తున్నాం మనము? ఓకే. గోమాతకి ఇస్తున్నాము. గోమాత జాతీయ జంతువు ప్రకటించడం తప్పేమున్నది అందులో? మన లాస్ట్ టైం జరిగినప్పుడు కేరళలో ఒక్కొక్కరు అందరూ కూడా పెద్ద పెద్ద తీసుకొని కేరళలో అందరూ కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కూడా ఎన్ని కుట్రలు జరిగినా మనం చూసినాం మనము. మరి మొన్న కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం గారు ఏమన్నారు, ఇది అయ్యప్ప టెంపుల్ విషయం అనేది బీజేపీ వాళ్ళు ఏదో లబ్ధి పొందాం అనుకురు కానీ ప్రజలు తిరస్కరించారు, నేను ఖచ్చితంగా ఆ విషయం పైన నేను ఖచ్చితంగా గట్టిగా ఉంటానని కూడా అన్నారు. చూడండి, ఏదో ఒక ఇష్యూ తీసుకొని మనము లబ్ధి పొందవలసిన అవసరం మాకు లేదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక మసీదులోకి స్త్రీలకు ప్రవేశం లేదు. ఓకే. మేము ఏ రోజన్నా మసీదుల్లోకి స్త్రీలకు ఎందుకు ప్రవేశం లేదని మేము అడిగినామా? అది వాళ్ళ ఇంటర్నల్ విషయం, మాకు అవసరం లేదు. కానీ మా అయ్యప్ప స్వామి టెంపుల్లోకి స్త్రీలు ఎందుకు ప్రవేశం లేదు అని చెప్పి ఒక ముస్లిం సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆగమేఘాల మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? స్త్రీలు ఎందుకు పోవాలి అని. అసలు అప్పుడు కోర్టు ఏం చెప్పాలా? అది మనకు సంబంధించిన కాదు, వాళ్ళ మతానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలను పరిపాలించాలి కానీ గుళ్ళను పరిపాలించిన అవసరం లేదు వాళ్ళకు, అవసరం లేదు వాళ్ళకు. మా ఆచారాలు వేరే, వ్యవహారాలు వేరే. అదే కేరళలో ఒక హిందూ ఏం చేసిండంటే, మరి సేమ్ మాకు అట్లా జడ్జిమెంట్ ఇచ్చింది కదా, మరి ముస్లిమ్స్కి కూడా ఎందుకు ప్రచారం అంటే అప్పుడు అక్కడ హైకోర్టు, కేరళ హైకోర్టు ఏం చెప్పింది, అది వాళ్ళ మతానికి సంబంధించిన విషయం. అంటే ముస్లిమ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ మతానికి సంబంధించింది, మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పబ్లిక్ ప్రాపర్టీ. మాదేమన్నా ఓకే, మాది కూడా మా మతానికి సంబంధించింది కదా, అది అవసరం లేదు, కోర్టుకు అవసరం లేదు. కోర్టుకి ఏం కావాలా? ప్రభుత్వానికి ఏమని చెప్పు అంటే ప్రజలను మంచి పరిపాలించు, వాళ్ళ కనీస అవసరాలు తీర్చండి అని చెప్పాలా. కానీ మా మతాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసుకున్నా మేము యాక్సెప్ట్ చేయం, ఖచ్చితంగా చెయ్యం అసలు యాక్సెప్ట్. ఈ మధ్య కాలంలో మీరు సినిమా కూడా తీసుకురని తెలిసింది, 18 సంవత్సరాలు ఎక్కడ పోయాడు యేసు, ఆయన యొక్క చరిత్రాన్ని. నిజంగా ఆ సినిమా తీసి మరి ఇతర మతస్థుల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు అనిపించట్లేదా? ఇది మత విశ్వాసాలను దెబ్బతీయడం కదండి. ఇప్పుడు అట్లా అంటే మత విశ్వాసం దెబ్బతీయడం అంటే పొద్దున లేచినప్పటి నుంచి పడితే మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూడండి, వేదాల్లో ఏసు కనబడతారట. మరి వేదాల్లో ఏసు ఉంటే మీ బైబిల్లో ఏ దేవుడు ఉన్నారా? నన్ను అడిగేది క్వశ్చన్ అది, వాళ్ళకి అడుగుతుంది అదే. మా వేదాల్లో మీ ఏసు ఎట్లుంటాడు? తప్పు కదా అది. అంటే ఇంకోటి, సూర్య నమస్కారాలని యేసు నమస్కారాలని పెట్టేసారు, మా సుప్రభాతాన్ని యేసు సుప్రభాతం అని పెట్టిర్రు. మన ఎట్లా ఎన్నో కాపీ కొట్టేసి. ఇంకోటి, ఇప్పుడు టెంపుల్ వాళ్ళు చర్చిలు కడతలేరు, ఇప్పుడు వాళ్ళు కూడా టెంపుల్స్ కడుతుర్రు. ధ్వజస్తంభం అంట. ఎక్కడుందండి ఇది? క్రిస్టియానిటీలో ధ్వజస్తంభం ఎక్కడికి ఉంది? నాకు చూపించండి చరిత్రలో ఎక్కడుందో. మరి ఇవన్నీ వీళ్ళు వక్రీకరిస్తుంది ఎవరు? మనమేం చేస్తున్నామంటే, వీళ్ళు ఏదైతే ప్రజలకు అబద్ధాలు చెప్పి మతం మారుస్తున్నారో అది మనం క్లియర్గా మన ప్రజలకు చెప్పిస్తున్నాం. ఇగో ఇది వాస్తవము, వీళ్ళు చెప్పే తప్పు.
ఇప్పుడు 18 సంవత్సరాలు బైబిల్లో కనబడే డేస్. ఓకే. మన 18 సంవత్సరాలు ఎక్కడ పోయిండు అంటే మేం చెప్పట్లేదు. ఓకే. విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద స్కాలర్స్, పెద్ద పెద్ద గ్రంథాలు రాసిన వాళ్ళు కొన్ని బుక్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా చూపించాను నేను కొన్ని బుక్స్. వాళ్ళు ఏం చేశారంటే ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి 18 yearsని కాశ్మీర్ వచ్చిండు, మన ఋషుల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానానంతా పొందింది మన ఇండియా నుంచి అని చెప్పేసి. అలాగే బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, ఏమంటారంటే మా ఈ యేసుక్రీస్తు ఏదైతే ఉందో సువార్త ఉందో ఆసియా ఖండంలో ప్రకటించొద్దు అని ఉంటుంది. ఓకే. ఓకే. ఆసియా ఖండంలో ప్రకటించొద్దు అని ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ విద్యాభ్యాసం ఇక్కడ నుంచి చేసుకున్నాం కాబట్టి ఆయన ఒక కండిషన్ పెడతాడనమాట ఎవరికి, ఆయన శిష్యులకు. ఓకే. సో అవన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి రివీల్ చేస్తున్నాం విషయాలు. ఇవన్నీ వాళ్ళు చెప్తారా, జనాలకు మొత్తం అవేర్నెస్ తీసుకురావాలి. ఓకే. అవేర్నెస్ తీసుకొచ్చి ఇప్పుడు మతం మారారా మీరు ఆలోచించుకో. ఓకే. అయితే మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్తున్నట్టు అంశం ఏంటంటే ఇండియాలో కొన్ని మతాల వాళ్ళు అజమాయిషి ఉంది అంటే, ప్లస్ ఇక్కడ చదువు కూడా చాలా తక్కువగా ఉంది, అందుకని మేము సేవా సంస్థల ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ చదువు నేర్పుతున్నాం, మా మిషనరీ ద్వారా ఆకలి లేని వారికి ఆకలి ఇస్తున్నాం, మందులు లేని వారికి మందులు ఇస్తున్నాము, కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి కూడా మేము సేవ చేస్తున్నాం అని కూడా చెప్తుంటాం. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఇప్పుడు మీరు 3 విషయాలు, ఇక్కడ 2 విషయాలు 3 విషయాలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే విద్య, అవును. ఇంకోటి పేదరికం, అవును. ఇంకోటి వైద్యం, అవును. ఈ 3 విషయాలను క్లియర్ చెప్తున్నానండి. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏంటి? నలంద విశ్వవిద్యాలయం, బీహార్లో ఉంది. అవును. ఇది ఎవరిదండి? ఇది ఏ దేశంది? మనది. ఓకే. అంటే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగి ఉన్న దేశం మనది. అక్కడికి వచ్చి విదేశాల నుంచి ఫ్రీగా వచ్చి చదువుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనము భూటాన్ కానీ బర్మా ఇప్పుడు ఎంతమంది పాత ఏవైతే ఉన్నాయో వాళ్ళ గ్రంథాలు ఒకసారి మనం చూసినప్పుడైతే యేసుక్రీస్తు అక్కడికి వచ్చి మన నలంద విశ్వవిద్యాలయం చదువుకున్నట్టు ఆధారాలు చూపిస్తున్నారు వాళ్ళు. ఓకే. అలాగే అంటే విద్యాభ్యాసంలో మనం మొదటి నుంచి మనం విద్యాభ్యాసం అంటే మనది ఫస్ట్ నుంచి కూడా అంటే మన విద్యాభ్యాసమే కావచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడు హెల్త్, ఇంకోటి ఏం చెప్పారు మీరు, విద్య, వైద్యం గురించి, మన పేదరికం గురించి. మ్యాక్స్ ముల్లర్ అనేవాడు 1800 సంవత్సరంలో వాడు ఇండియా వచ్చినప్పుడు అప్పుడు ఆయన దేశం మొత్తం తిరిగిన అనమాట. తిరిగి ఆయన ఏం ప్రకటించండి తెలుసా, ఈ భారతదేశం మొత్తం తిరిగితే నాకు ఒక్క పేదవాడు కూడా కనబడలేదు నాకు అని చెప్పిండు. ఓకే. అప్పుడు ఒక్క పేదవాడు కూడా కనబడలేదు. ఓకే. అంటే మన చరిత్ర కూడా మనం గత చరిత్రలో మనం చదువుకున్నప్పుడు అయితే నా ఊర్లలో అదే మన మార్కెట్లో అవి ఏమంటారు అప్పుడు వాటిని రాసులు పోసుకుని అమ్మినమాట, బంగారం, వజ్రం. ఎగ్జాక్ట్లీ. అలాంటి దేశంలో మన నుంచి కొల్లగొట్టుకుని పోయింది అక్కడ బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఎలిజబెత్ రాణి నెత్తి మీద ఉన్న కిరీటం ఉంది, అది ఎవరిదండి? మనదే అది. ఓకే. మరి మన కిరీటం పెట్టుకొని మన పేదవాళ్ళం అనేది అంటే ఇక్కడ నుంచి మొత్తం దుబ్బుకోపోయారు అన్నట్టు కదా అర్థం. ఇంకోటి ఏంటి, సేవా కార్యక్రమం. అసలు సేవా కార్యక్రమాలు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మనం వైద్యము, ఇప్పుడు మన మహాభారతాన్ని చూస్తే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు పిల్లల్ని పుట్టకపోతే వాటిని ఏమంటారు, ఇప్పుడు కొత్త సిస్టాలు వచ్చినాయి, టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి సైన్స్ గురించి మాట్లాడతారు. మన హనుమాన్ చాలీసాలో సూర్యుడికి భూమికి ఉన్న ఎంత దూరం ఉందో హనుమాన్ చాలీసా చెప్తున్నది. అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు కనుక్కున్నారు, కానీ మనకు 100 మంది కౌరవులు పుట్టిన మహాభారతంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒక సిస్టమ్ వచ్చింది మనకు. అంటే సైన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వాడుకొని వాళ్ళు అక్కడ తీసుకొని పోయి లండన్లో మన గ్రంథాలన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని వాటి రీసెర్చ్ చేస్తూ వాళ్ళు కనుక్కున్నామని చెప్పి ఈరోజు మనల్ని మోసం చేసి ఇంకోటి న్యూటన్ సిస్టమ్, అట్టిపాటి కింద పడ్డది నేను కనుక్కున్నాను కదా, అదే న్యూటన్ ఆయన కనుక్కోలేదు. అది క్లియర్గా నిన్న ఒక వీడియో కూడా పెట్టాను నేను, చూడండి, అందులో క్లియర్గా ఉంది అందులో. ఓకే. సో ఇవన్నీ సైన్స్ అనేది మనదండి. ఇప్పుడు బైబిల్లో ఏం చెప్తారంటే భూమి బల్లపరుపుగా ఉంది. అవును. భూమి బల్లపరుపు ఉందా, గుండ్రంగా ఉందా? ఇది 2వ తరగతి పూర్వగాడినే చెప్తాడు గుండ్రంగా ఉందని, మనం గుండ్రంగా ఉందని చెప్తాము, వాళ్ళేమో బల్ల పరుగుందని. ఏం సైన్స్ వాళ్ళది? ఓకే. అయితే చూసుకున్నట్టయితే మరి పశ్చిమ బెంగాల్లో మరి కలకత్తాలో ఎక్కువ సేవ చేసినట్టు మదర్ తెరిసా పైన కూడా మీ యొక్క సంస్థలు విరుచుకపడుతున్నాయని కూడా అంటున్నారు. ఆమె కుష్ఠ రోగులకు ఆ రోజులలో ఎవరు పట్టుకొని వాళ్ళకు కూడా, ఎయిడ్స్ రోగు వాళ్ళకు కూడా, వాళ్ళందరూ కూడా సేవ చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆమెకు అవార్డు గ్రహీత కూడా. అలాంటి వారిపైన కూడా మీరు ఒక మత మార్పిడి కోసమే ఈ దేశానికి వచ్చింది అన్నట్టు కూడా అంటారు. ఇందులో మరి ఎంత వాస్తవం? మత మార్పిడి 100% మదర్ తెరిసా మత మార్పిడే చేసింది. ఓకే. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మీకు ఆధారాలు కావాలంటే మీకు నెక్స్ట్ టైం కేవలం మదర్ తెరిసా మీద పెట్టండి, 100 ఆధారాలు చూపిస్తాం మేము. ఎందుకంటే మదర్ తెరిసా సేవ ముసుగులో మతం మార్పిడి చేసింది. వేలాది కోట్ల డబ్బులను ఆమె సంస్థలకు తెప్పించుకొని ఆ డబ్బులు ఇస్తూ
ఆమె ఎంతో మత మార్పులు దేశంలో ఘోరంగా మార్చింది. ఓకే. ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మన దేశం నుంచి. ఓకే. నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆమె ఫస్ట్ టైం తీసుకోలేదు. ఆమె ఎందుకు తీసుకోలేదు తెలుసా? అప్పుడు ఒక లా ఉండే, ఏంటంటే మత మార్పిడి చట్టం అని ఒకటి, నిరోధక చట్టం అని ఒకటి ఉండే. ఆ చట్టాన్ని తీసేస్తేనే నేను ఈ నోబెల్ ప్రైజ్ తీసుకుంటా అని చెప్పాను ఆమె. చెప్పండి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? చట్టం కంపల్సరీ కూడా మార్పించాలని ప్లాన్. అంటే అది ఉండడం వల్ల మత మార్పులు కష్టమవుతుంది కాబట్టి అది తీసేస్తేనే నేను నోబెల్ ప్రైజ్ తీసుకుంటా, ఇటు మత మార్పులు చేసుకుంటా. ఓకే. ఇదేందండి ఇది? ఓకే. ఈ మధ్య కాలంలో మీరు ఒక మాట, ఇవన్నీ కూడా మనకు చరిత్రను వక్రీకరించారు. ఈ బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిందంతా కూడా బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఈ చరిత్రను చాలా వక్రీకరించారు వాళ్ళు. చాలా అంటే చాలా వక్రీకరించి వాళ్ళు చెప్పిన రాసిన పుస్తకాలను మనం చదువుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు మెల్లమెల్ల బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. ఈ మధ్యకాలంలో మీరు ఫేస్బుక్లో పవన్ కళ్యాణ్ ఉండిపోవడానికి కారణాలు కూడా చెప్పారు. ఆ ముస్లింలను హిందువులు కొడుతురని, అక్కడ ముస్లిం టెంపుల్స్ కూడా కొడితే కాశీలో గోవును కోసినందుకు ఇవన్నీ మాటలు మాట్లాడని, సినిమా హాల్లో అది జాతీయ గీతం పాడ నువ్వు పెట్టాలని, మరి ముస్లింలు క్రైస్తవులు ఈ దేశంలో నిజాయితీ పరులు అన్నట్టుగా చెప్పుకోవడానికి ఓడిపోయారు అన్నారు. వాస్తవానికి నిజంగా ఇందులో ఎంత వాస్తవం ఉంది? 100%. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ నా దృష్టిలో. ఓకే. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మెచ్యూరిటీ లేదు. ఎప్పుడేం మాట్లాడో అర్థం కాదు. ఎందుకు స్టేజ్ మీద కూర్చొని ఆవేశంగా అరుస్తాడో అర్థం కాదు. ఓకే. ఒక అర్థం పర్థం లేని విధంగా మాట్లాడుతుంటాడు ఆయన 2-3 స్టేట్మెంట్ ఉన్నాయి. ఏది నాకు దేశభక్తి నేర్పించిందే క్రిస్టియానిటీ అంటాడు. మరి మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది ఏందో నాకు తెలియదు. మరి ఆయనకి తెలియాల. జాతీయ గీతం సినిమా థియేటర్కి వచ్చినప్పుడు, ఫ్యామిలీతో సినిమా థియేటర్ పోయినప్పుడు జాతీయ గీతం పాడాలంటే ఆయనకు ఇబ్బందిగా ఉందట. మరి అదే మేము ఫ్యామిలీతో పోయినప్పుడు నువ్వు థియేటర్లో రొమాన్స్లు చేస్తుంటే మాకెంత ఇబ్బంది ఉంటుంది? మరి మేము ఈ ఇబ్బంది కంటే ఆ ఇబ్బంది ఏమన్నా అసలు పోల్చుకోవచ్చా మనం? జాతీయ గీతం అంటే ఎక్కడైనా మనం పాడాల్సిందే, మనం దేశాన్ని గౌరవించాల్సిందే. ఇలాంటి మళ్ళీ గోమాత గురించి చెప్పిండు, అన్ని పిచ్చి పిచ్చి అని చెప్తున్నా. ఆయన యాక్చువల్ చెప్పాలంటే మెంటల్ బ్యాలెన్స్ లేనోడు. 100%. వాళ్ళ అన్నానికి నయము గెలిచే ఒక 16 సీట్లని వచ్చినా, ఈయనకైతే సొంత నియోజకవర్గం పోటీ కూడా చేయలేదు. 2 పోటీ చేసిండు, 2 ఓడిపోయినట్టేనే ఆయన స్థాయి ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ అందరికి నేను చెప్తున్నది ఏంటంటే, సినిమా వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే అభిమానం వేరే, రాజకీయం వేరే. ఇది రెండింటికి వాళ్ళకు అర్థం కాక పాపం దెబ్బలు తింటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే కేసీఆర్కు మొగాడు అని ఒక కామెంట్ కూడా చేశారు. ఆయన కూడా బీజేపీలోకి రాబోతున్నాడు కూడా అన్నారు. కేసీఆర్కు మొగాడు ఎంపీగా గెలిచినటువంటి మల్కజ్గిరి బీజేపీకి రాబోతున్నారా అంటారు. ఏ ఆధారాలను బట్టి మీరు ఇలా మాట్లాడగలరు? అయితే ఓకే, రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వస్తారా రారా అనే విషయం తర్వాత వస్తే మాత్రం హ్యాపీ, బాగుంటది. ఎందుకంటే ఒక కదా ఆయన RSS ఇక్కడ నుంచి వచ్చే ఈ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, ఆయన వస్తే బాగుంటది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవాలి అనుకున్నాము, ఆయన గెలిచిండు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్కు కొద్దిగా ఢీ కొట్టే శక్తి ఉన్న మనిషి అంటే ఆయన ఒక్కడే కనబడ్డాడు. ఎందుకంటే యాక్చువల్గా ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గం కాకపోయినా అక్కడ ప్రజలు కూడా అదే అనుకున్నారు. ఆయనకు ఒక మొగుడు అంటే మొగుడు, కేసీఆర్కు మొగుడు అంటే ఆయన రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన గెలిపిద్దామని చెప్పేసి గెలిపించారు కూడా. సో ఖచ్చితంగా మన ఫ్యూచర్లో కూడా ఆయనతో మంచి ఢీ కొట్టే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఇక బీజేపీలోకి వస్తే మాకు అంటే యాజ్ ఏ మేము సంతోషపడతాం. ఓకే. మొత్తం మీద మీకు 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, 5 ఎమ్మెల్యేలలో 4 పోగొట్టుకుర్రు, ఇక్కడ ఎంపీలు 4 వచ్చినాయి. మరి ఎలా అనిపించింది? మేమేమనుకుంటాం తెలుసా, మేము 4 పోగొట్టుకుని ఎంపీలు అనుకుంటారని, మేము 28 ఎమ్మెల్యేలు గెలిచినట్టే మేము. ఓకే. 7 ఎంపీలు అంటే ఒక్కొక్క ఎంపీ కిందకి ఎంతమంది 8 మంది వస్తారు ఎమ్మెల్యేలు. ఓకే. అంతే కదా, మాకు 24 వచ్చినట్టే మాకు. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మేము దాదాపు ఒక 10-15 ఎమ్మెల్యేస్ బీజేపీకి వచ్చేటి. కాకపోతే ఏంటంటే 25 లక్షల ఓట్లు తీసేవద్దాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నాడు. అందులో పోయిందంటే నేను కూడా కొన్ని, నా ఓటు కూడా పోయింది లాస్ట్ టైం, ఎమ్మెల్యే వేయలేదు నేను. సో ఆ ఓట్లు కనుక పోకుండా ఉండింటే ఖచ్చితంగా మాకు ఒక 10-15 ఎమ్మెల్యే వస్తుండే. ఇక ఆల్రెడీ ఇప్పుడు ఎంపీ అయితే రుజువు అయిపోయింది. అది కూడా ఏదో చిన్న గెలవలే వాళ్ళు, ఏదో 2000 ఓటు 5000తో గెలవలే. ఎక్కడ చూసినా 30,000, 40,000, 80,000. అంటే ప్రజలు ఏ విధంగా బీజేపీ వైపు మొగ్గిండ్రు, అంటే మోడీ వైపు మొగ్గిరు అనేది క్లియర్ కట్ ఏర్పడుతుంది. దేశం మొత్తం కూడా ఎట్లా వచ్చింది రిజల్ట్. ఇంకా కొన్ని హిందూ శక్తులు కూడా ఇప్పుడు ఇఫ్తార్ విందు గురించి కూడా కామెంట్లు చేస్తున్నారు. హిందువులు అయ్యప్ప మాల వేస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా విందులు పెట్టరు, ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నారు అంటారు. వాటికి కామెంట్లు కూడా మీ టెంపుల్లకు లక్షలు ఇచ్చి టెంపుల్ కట్టిస్తారు కదా అన్నట్టు వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, మీరు ఇందులో ఒక మాట, ఎవరి సొమ్ము అది? ప్రతి సంవత్సరము మా టెంపుల్లో ఆదాయాన్ని తీసుకొని
ఆ ఆదాయంలో కొంత భాగం మాకు ఇస్తున్నారు. ఓకే. మసీదు నుంచి ఆదాయం వస్తుందా అటు ప్రభుత్వానికి? చర్చిల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? ఇప్పుడు దేవాదాయ శాఖ హిందువులకు ఉన్నది. మరి ముస్లిమ్స్ మసీదులకు కూడా ఏదైనా ఒక శాఖ ఉందట, ఒక క్రిస్టియన్స్ అన్ని చర్చిలకు కలిపే శాఖ ఉందా? అంటే ఇక్కడ మాత్రం వాళ్ళ ఆదాయాన్ని ముట్టరు. మా దగ్గర ఆదాయాన్ని తీసుకొని వీళ్ళకు హజ్ యాత్రలు కానీ ఇందులోకి వెళ్ళి ఖర్చు పెడతారు, అందులోకి వెళ్ళి ఏదో చిన్నగా మా ముఖమే పడేస్తున్నారు. అది మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం దాన్ని? ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ ఏంటని ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు. అదే మా దీపావళి మన దసరా రానివ్వండి, ఆర్టీసీ రేట్లు కూడా 100 రూపాయలు 200 చేస్తారు ప్రభుత్వం. అంటే ఇప్పుడు హజ్ యాత్ర పోయేటోడికి ఏమో వానికి సబ్సిడీ ఇస్తారు, మా పండుగ వచ్చినప్పుడు మాకు డబల్. అంటే గవర్నమెంటే డబల్ ఇస్తుంది, ఇక ప్రైవేట్ వాడు ఎంత దోస్తుంది అనేది లెక్కలేదు కాదు. అంటే ఇదే మేము అడిగేది, ప్రభుత్వాన్ని అడిగేది. ఇప్పుడు దేశం సెక్యులర్ దేశం అంటాం, మేము యాక్సెప్ట్ చేయలేము సెక్యులర్ దేశం అని, కానీ ప్రభుత్వం అంటది. అంటే కాబట్టి నేను దాన్ని కూడా కొంచెం ఒప్పుకుందాం అంతే, నేను ఒప్పుకోను. ఇది హిందూ దేశం, ఇది కంప్లీట్గా దేశం. మన ప్రభుత్వం ఏమంటది, ఇది సెక్యులర్ దేశం అంటది. సెక్యులర్ దేశం అంటే 3 అందరినీ సమానంగా చూడాలా. మరి ఏంటి సమానత్వం? ఎక్కడుంది సమానత్వం? సమానత్వం కనబడతలేదు నాకైతే. సో కాబట్టి ఖచ్చితంగా మేము వాటి గురించి మేము పోరాడతాము, మా హక్కులు మేము తీసుకుంటాం. ఓకే. స్పేరో నిర్వహిస్తున్నటువంటి ఐపీఎస్ ప్రవీణ్ గారి మీద కూడా మీరు ఒక మాట మాట్లాడారు. ఎందుకు ఆయన నిర్వహిస్తున్నటువంటి వాటి మీద మీకున్న అభ్యంతరాలు ఏంటి? చూడండి, స్వేరోల గురించి మనము కొద్దిగా ఎంక్వైరీ మీరు కూడా చేయండి ఒకసారి. ఓకే. స్వేరో ముసుగులో అసలు స్వేరో అనేది, నేను ఒక ప్రశ్న అడుగుతాను, స్వేరో అనేది ప్రభుత్వ సంస్థన ప్రైవేట్ సంస్థన చెప్పండి నాకు. ఓకే. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వాన్ని అడుగుతున్న ఈరోజు, స్వేరో అనేది ప్రభుత్వ సంస్థన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ ఏ విధంగా ఉంటాడో చెప్పండి నాకు, ఫస్ట్ పాయింట్. ఓకే. అవునా కదా? ఓకే. స్వేరో అనేది ఈ ఏవైతే గురుకులాల్లో ఉన్నదో ప్రతి దానికి వాళ్ళకే టెండర్లు ఇస్తున్నారు, ఏదైనా వాళ్ళకే ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు టెండర్స్ అంటే? ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో టెండర్స్ అంటే మామూలుగా అందరిని పిలుస్తారు, ఎవరు కొటేషన్ ఇస్తే ఆ కొటేషన్ ప్రకారం ఇవ్వాలి. మరి ఇవన్నీ ఏంటి అసలు ఇదంతా? సరే, అలాగే ఈ స్వేరోళ్ళు మనం ఎన్నో కేసులు చూసాం, అక్కడ అమ్మాయిలను మానభంగాలు చేయడము, అవన్నీ చేయడం, అవి కూడా చూసాం మనం. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, అక్కడ స్వేరోల్లో కూడా క్లియర్గా ఆ గురుకులాల్లో పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, మీరు బతుకమ్మ ఆడొద్దు, దసరా పండుగ చేసుకోవద్దు. అంటే ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచే హిందుత్వానికి దూరం చేస్తున్నారు. ఈ డబ్బంతా వచ్చేది ఏంది? హిందూ ఎస్సీ అంటే హిందూ ఎస్సీ డబ్బుని వీళ్ళు వాడుకుంటూ హిందువు నుంచి పిల్లలకి చిన్నప్పటి నుంచే బీజాలు వేస్తున్నారు. మీరు హిందువులు కాదు, మనం అది ఆడొద్దు, బతుకమ్మ ఆడొద్దు, దీపావళి చేసుకోవద్దు. అంటే ఏంది అంటే పిల్లల్ని నెక్స్ట్ రాబోయే తరానికి అందరి కత్తి మహేష్ లాంటి వాడిని, ఇంకో ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన పేరు ఐలయ్య. అంటే ఇప్పుడు అందరు అక్కడ ఏం తయారవుతారు అంటే, ఒక కత్తి మహేష్ ప్రొఫెసర్ ఐలయ్య అని తయారు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత దేశ పరిస్థితి ఏంది? ఓకే. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారి గురించి తీసుకొచ్చారు కనుక మాట, ఆయన ఏమన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూ సంప్రదాయం అంతా కూడా ఆర్య సంప్రదాయం, ఇక్కడ ఉన్నదంతా ద్రావిడ సంప్రదాయం అని అన్నారు. మరి నిజంగా కూడా ఆర్యులు మా మీదికి వాళ్ళ సంస్కృతిని నొక్కి చెప్తున్నారు, మేమంతా కూడా తినేది ఈ తిండి విధానమే అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు మీరు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని రాసింది ఎవరు? మ్యాక్స్ ముల్లర్. ఓకే. అవునా? 1800 సంవత్సరంలో మ్యాక్స్ ముల్లర్ ఆర్య సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అదే మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పిందంటే, నేను రాసిన ఈ ఆర్య సిద్ధాంతం తప్పు. ఆర్య అంటే గౌరవపూర్వకంగా పిలిచేది అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని స్వయంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ మనకు కనబడుతున్నాయి. అలాగే అంబేద్కర్ గారు కూడా క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే, ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ దేశాన్ని 2 ముక్కలు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు పన్నిన కుట్ర, దీన్ని నమ్మద్దు అంటారు. కానీ జేబీమోలు వినరు, వీళ్ళు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మళ్ళీ అంటారు మాకు అంబేద్కర్ అంటే ప్రాణము, దేవుడు అంటారు. ఆ దేవుడు చెప్పింది మాత్రం వినరు వీళ్ళు. అలాగే సైన్స్ పరంగా కూడా దీన్ని టెస్ట్ చేసేది. ఇప్పుడు దేశంలో ఏం కావాలంటే 2 డిఎన్ఏలు ఉండాలి. సైన్స్ పరంగా 2 డిఎన్ఏ, ఆర్య డిఎన్ఏ, ద్రావిడ డిఎన్ఏ ఉండాలి. దేశం మొత్తం కలిపి అమెరికా నుంచి ఒక 4-5 దేశాలు కలిపి మన భారతదేశంలో డిఎన్ఏ టెస్ట్ చేసారు. దాదాపు ఒక నార్త్ ఇండియా నుంచి సౌత్, మళ్ళీ ఇటు గుజరాత్ నుంచి పడితే అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి కదా, కొంతమంది శాంపుల్స్ తీసుకొచ్చి చెక్ చేసినప్పుడు దేశం మొత్తం ఒకటే డిఎన్ఏ ఉంది. మరి ఆర్యకి వచ్చిండు అంటే మ్యాక్స్ ముల్లర్ చేసిన పొరపాటు. ఎందుకంటే మ్యాక్స్ ముల్లర్కు వేదాలు రావు, సంస్కృతం రాదు, వాడు ఒక ఇంగ్లీషు. వీడు అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే ఆర్య అంటారు. ఇప్పుడు సీతమ్మ రాముని ఆర్య అంటది, లేకుంటే అప్పుడు రాముడి తల్లి కూడా
ఆర్యపుత్ర అంటది. అవును, అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆర్య అంటే అదొక మతం అది 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 మనం పిలిచే విధానం, అంటే గౌరవంగా పిలిచే సార్ అని పిలుస్తాం కదా, అట్లా ఆర్య అని పిలిచారు. లెటర్లు రాసుకుంటాం ఆర్య. వీళ్ళు ఏం చేశారంటే ఆర్యులు ద్రావిడులు అని చెప్పి దేశాన్ని ముక్కలు చేసిపోయారు. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ తప్పని చెప్పిండు, ఎవరైతే సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండో మ్యాక్స్ ముల్లర్ ఆయన తప్పని చెప్పిండు, సైన్స్ తప్పని చెప్పిండు. ఇది ఎవ్వరికి వినబడదండి. అయినా వీళ్ళు ప్రొఫెసర్లు అంటారు, మేము జైభీమ్ అంటారు, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటారు. అయితే ఈ ఓయూలో చూసినట్టయితే దసరా వచ్చినప్పుడు నరకాసురుణ్ణి విగ్రహాలు పెట్టి కూడా చేస్తున్నారు. ఆ కిస్ ఆఫ్ లవ్ అని కూడా ఒకటి పెట్టుకొని వచ్చారు. ఇవన్నీ చూసినప్పుడు మరి మీకు ఏమనిపిస్తుంది? వాటిని విధానాలను మీరు ఎలా తప్పుపట్టబోతారు? 100% అట్లా చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళే. ఓకే, ఇగో మేము మాట చెప్తున్నామండి. ఇప్పుడు రావణాసురుడు దేవుడు అంటారు. ఓకే, రావణాసురుడు దేవుడు ఎట్లయితాడు? మాకెట్లా దేవుడు ఎత్తాడు? మాకు ఆది జాంబవంతుడు దేవుడు, మాకు ఆది పురుషుడు ఆయన. ఓకే, మాకు ఆది పురుషుడు. ఇప్పుడు రావణ బ్రహ్మ అంటాం, అంటే ఒక ఆయన బ్రాహ్మణ కులానికి సంబంధించి బ్రాహ్మణ్స్ అసలు క్లియర్ కట్ గా. ఇప్పుడు ఆయన రావణుడు బ్రాహ్మణ వర్గానికి సంబంధించినాడు, మరి ఆయన దళిత వర్గానికి ఎట్లా వస్తాడు? అబ్బా నాకు అర్థం కాదు. ఈ సిద్ధాంతాలు ఎడికెళ్ళి తీసుకొస్తున్నారు వీళ్ళు? చదువుకుంటుర్రా? ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుంటుర్రా? ఈ ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే ఈ స్టూడెంట్స్ అయినా కావచ్చు, చదువుకుంటుర్రా? లేకపోతే ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఏదో ఒక పనికి మాలిన కొన్ని సిద్ధాంతాలు తీసుకురావాలని చూస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. ఓకే, ఎక్కడ చెప్పండి? ఇప్పుడు రావణాసుడు ఎట్లయితాడు? నరకాసురుడు దేవుడు ఎట్లయితాడు? నరకాసురుడు ఒక రాక్షసుడు. రాక్షసుడు అంటే రెండు కొమ్ములు ఉన్నాయో, పండ్లు పెద్ద ఉన్నాయని కాదు. చెడు పనులు చేసేవాడు రాక్షసుడు, మంచి పని చేసేవాడు మంచివాడు, అంటే దేవునిలాగా. ఇప్పుడు మనం హిందూ ధర్మంలో ఏం చేస్తామంటే మనిషిలో కూడా దేవుని చూస్తాం. ఒక మంచి పని చేస్తారనుకోండి, మీరు నువ్వు దేవునితో సమానం రాబాయ్, నువ్వు దేవునిలాగా వచ్చినావు రాబాయ్ అంటాడు. అది ఇలా కాన్సెప్ట్ అర్థం కదండి. ఈ మధ్యకాలంలో మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఓన్లీ జై శ్రీరామ్ అంటారు, సీతను తీసేసిరు అన్నట్టు కూడా ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని మీరు ఎలా చెప్తారు? ఆమె ఫ్రస్ట్రేషన్లో భయంకరంగా ఉంది. ఆమె ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందంటే కలకత్తా మన వెస్ట్ బెంగాల్లో కూడా ఆమె ఊహించని విధంగా మోర్ దెన్ 50% ఎంపీ సీట్లు గెలిచినాం మేము. అవును, బీజేపీ మోర్ దెన్ 50%. ఓకే, అసలు ఆమె పిచ్చెక్కిపోతుంది. ఆమె రోడ్డు మీద పోతున్నా కూడా ఆమె ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆమె జై శ్రీరామ్ అంటే అరెస్ట్ చేయడం ఏందో అసలు ఆమె పేరు ఇంకోటి, ఆమె మమతా బెనర్జీ కాదు. ఆమె అంతకుముందు చూస్తే ఆమె ఒక ముస్లిం. ఓకే, చాలా క్లియర్గా మనకు ఆధారాలతో సహా కనబడుతుంది. ఆమె మమతా బెనర్జీగా ఇప్పుడు మనకు చలామణి అవుతూ హిందూ ధర్మం మీద అక్కడ వాళ్ళు, ఇక్కడ కమ్యూనిస్టులు హిందూ ధర్మం మీద ఎంత కుట్రలు చేయాలని కుట్రలు చేస్తారు. ఎన్నన్నా చేసుకోండి. అదే వెస్ట్ బెంగాల్లో ఈరోజు మాకు విపరీతమైన, మా బీజేపీకి విపరీతమైన సీట్లు ఇచ్చారు. అదే ఉత్తరప్రదేశ్లో కూడా మోర్ దెన్ 50% ఇచ్చారు మాకు. చాలు. ఓకే, ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఏంటది ఒరిస్సాలో బీజేడీ మీద గెలిచినటువంటి వ్యక్తి చెప్పులు వేసుకొని మన మినిస్టర్ కూడా అయ్యారు. అతడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక చర్చిని నిర్మిస్తున్నటువంటి ఫాస్టర్ను చంపాడు, అతని మీద కేసులు కూడా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తుంటారు. అది నిజమేనా? ఎట్లా వరకు? సరే, ఇప్పుడు అట్లా అంటే మేము కూడా ఎన్నో చర్చిల్ని కన్స్ట్రక్షన్స్ ఆపినాం మేము. ఓకే, ఎన్నో ఆపినాం మేము. ఓకే, ఇప్పుడు ఆపినంత మాత్రం మేమంతా నేరస్తులమా? రాజ్యాంగం ప్రకారం ఆపినాం మేము. రాజ్యాంగం ప్రకారం తప్పును తప్పు అని చూపించి అదే కలెక్టర్లతోని, అదే ఎస్పీలతోని, అదే ఆర్డీఓతోని, అదే సర్పంచులతో కలిసి వాళ్ళకు అన్ని మెమోరాండాలు చెప్పి చర్చలు ఆపించినాం. మరి అంటే ఇప్పుడు మేమందరం ఇప్పుడు నేరస్తున్నామా? ఇప్పుడు ఆయన కూడా అంతే. ఓకే, రాజ్యాంగం ప్రకారం లేకపోతే ఖచ్చితంగా ఆపుతాం. మేము అనేది కూడా అదే. ఒకవేళ నువ్వు రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతా అంటే నిజంగా రాజ్యాంగం ఏం చెప్పినా అట్లా బ్రతుకు, అట్లా బ్రతకరాలు. పేరుకు రాజ్యాంగం, చేసేది మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకమైన పనులు చేస్తారు. మన ఒక ఫాస్టర్ ఫేస్బుక్లో కూడా సోషల్ మీడియాలో బాగా ప్రజలైంది. అది ఎట్లా చెప్పుకొచ్చాడంటే కథ, ఒక స్త్రీ స్నానం చేస్తుంది, ఆమె నలుగు పిండితోటి ఒక అబ్బాయిని సృష్టించి బయట పెట్టింది. ఆమె భర్త బయట నుంచి వచ్చాడు, ఈ వ్యక్తిని ఎవరో తెలుసుకునే వ్యక్తిని భగవంతుడు అవుతాడంట, ఆయన తలకాయ తీసేస్తాడట, తలకాయ తీసేసి ఒక ఏనుగు ఒక జంతువు యొక్క తీసుకొచ్చి పెడతాడంట. ఇది చేసింది కూడా మేమే అని ఒక ప్రధానమంత్రి వేరే దగ్గర ఈ మాట చెప్పిండు. అటు చెప్పడం ఏంది వినటం ఏంది అని కూడా ఒక ప్రధానమంత్రిని కూడా ఫాస్టర్ తిట్టడం జరిగింది. మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని మీరు ఎలాగా? అయితే వీళ్ళకి ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న కొన్ని ఇతిహాసాలు అనేవి వీళ్ళకి అర్థం కావు. ఇప్పుడు అక్కడ గణపతి ఎందుకు ఆయనకు అంటే గణపతికి ఎందుకు ఏనుగు తలకాయ పెట్టిరు అనే దానికి ఒక కథ ఉంది, ఒక కథ ఉంది, దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఏనుగు ఒక జంతువు తలని తీసుకొచ్చి పెట్టినప్పుడు అక్కడ తెగిపడిన తలని పెట్టలేడా శివుడు? ఎందుకు పెట్టలే అంటే అదే మరి ఆ కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అట్లంటే
ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా చూస్తే ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం సరే వాళ్ళ దాంట్లో కూడా ఆదాము పక్కటెముడికని తీసేసి స్త్రీని చేసిన అవ్వని చేసిన, మరి ఇవన్నీ మనం ప్రశ్నించినాం అనుకోండి సిల్లిగా ఉంటాయి, మనకు అవసరం లేదు అది. నేను మాట అంటే ఇక్కడ వీళ్ళకి తెలియదు వీళ్ళకు. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా అక్కడ మన పార్వతీమాత ఒక బాలుని నిర్మించాలి, ఆ బాలుడు కంపల్సరీ చావాలి, చచ్చి ఆ తల ఏనుగు తల అనేది కంపల్సరీ. ఎందుకంటే దీనికి ఒక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తర్వాత ఇదే, ఎందుకంటే ఈ మన ఎవరైతే గణపతి ఒక రాక్షసుని చంపుతారో ఆ రాక్షసుడు ఒక వరం ఉంటుంది, ఆయనకు ఒక వరం ఉంటుంది, ఏంటంటే మనిషి రూపంలో ఉన్నాడు చంపడానికి వీల్లేదు. అప్పుడు ఏం కావాలా, కారణం కోసం మనిషి రూపంలో ఉంటే చంపడానికి వీల్లేదు కాబట్టి మనిషి ఆకారము, తల ఒక జంతువు తల, ఇది కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు, వీళ్ళేమో తెలుసుకోరు. ఇప్పుడు వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలా, ఏ పంతులను వాళ్ళను వీళ్ళు అడిగితే అరే బాబు ఇది స్టోర్ రా నాయన అని చెప్తారు, వీళ్ళు మాట్లాడరు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అయితే ఇంక లాస్ట్ అండ్ వన్, మరి దళితులను పూజారులుగా ఎదగనివ్వట్లేదు, పూజారులు అవ్వట్లేదు, అలా ఒకవేళ అయ్యేది ఉంటే మరి పెద్ద పెద్ద టెంపుల్కి దళితులు ఎందుకు పూజారుగా చేయరు అనేటట్టుగా సవాల్ విసురుతున్నారు కొన్ని సంఘాల వారు. మరి మీరు ఒక హిందూ సంస్థ నుంచి పోరాడుతున్నారు కనుక ఈ విషయం మీకు ఎలాగా? సరే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా వినండి. దళితుల్ని పూజారిగా చేయాలి అంటే సరే, పూజారిగా అర్హత ఉన్న వాళ్ళను పూజారి చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇక్కడ మనకు ఒక సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతం అంటే తల నుంచి బ్రాహ్మణు పుట్టిండని, నడుము నుంచి మన భుజాల నుంచి క్షత్రియుడు, నడుము నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రుడు. సో ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే ఇది వర్ణాలు, కులాలు కావు, వర్ణం. ఇది పుట్టిన ప్రతి ఒక్కడు కింది స్థాయిలో ఉంటాడు, ఏది మన కాళ్ళ దగ్గర. అంటే వీడు చదువుకొని విద్యాభ్యాసం పొంది ఒక మంచి స్థాయికి పోతే వీళ్ళు పూజారి లెవెల్లో దాకపోతే అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. వీడు అప్పుడు రాజరికాలు కాబట్టి, అప్పుడు రాజులు సైన్యం ఉంటుండే కాబట్టి వీడు విద్యాభ్యాసం నేర్చుకొని, అంటే సైనికుడుగా ఉన్నప్పుడు క్షత్రుడి కిందకి వస్తాడు. అంటే ఇట్లా వ్యాపారం చేస్తే వైశ్యుడు, లేదు తను సొంతంగా ఏదో ఏదో అగ్రికల్చర్ పని లేకుంటే ఇంకేదో పని చేసుకుంటే వాడు అక్కడ ఉంటాడు. అండ్ ఇంకోటి, దళితుల్ని కాళ్ళ దగ్గర పెట్టిర్రు అది మాకు అని చెప్పేసి చాలా మంది దళితులు వ్యతిరేకిస్తారు. కానీ నేను గర్వంగా చెప్తా, మా స్థానం ఆడ ఉన్నందుకు మేము గర్వపడతాం. ఎందుకంటే ఒక ఏదైనా బిల్డింగ్ తీసుకోండి, బిల్డింగ్ తీసుకెళ్ళి దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏదండి, పునాదే. అలాగే హిందూ ధర్మానికి కూడా మేమే. రామాయణం రాసింది మేమే, మహాభారతం రాసింది మేమే, భాగవతం రాసింది మేమే, 18 పురాణాలు రాసింది మేమే, అన్ని మేమే రాసినాము. అంటే హిందూ ధర్మాన్ని మేము కింద నుంచి కాపాడుకునే వాళ్ళం మేము. సో మాకు ఆ స్థానం మాకు మంచిదే. ఇప్పుడు నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి పోతావు, నువ్వు పోయినప్పుడు నువ్వు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ మొక్కుతావు? ఖచ్చితంగా కాళ్ళు, తలకాయ పట్టుకుంటావు, భుజాలు పట్టుకుంటావా, నడుము పట్టుకుంటావా, కాళ్ళనే పట్టుకుంటావు. అది అంత ఇంపార్టెంట్ అయిన స్థానం అది. గుడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎవరు మొక్కుతావు? కాళ్ళనే మొక్కుతావు. ఎవరైనా కానీ ఎవరైనా మొక్కినప్పుడు ఈ విధంగా, అంటే తల కిందకే చూడాల్సిందే, పైకి మధ్యలో చూడడానికి వీల్లేదు. అంత మంచి స్థానం ఇది. కాకపోతే దీన్ని ఏంటంటే వక్రీకరించింది, దీన్ని వక్రీకరించి రకరకాలుగా మేము అది ఇది అని చెప్పి మమ్మల్ని కొద్దిగా హిందుత్వం నుంచి బయట తీసుకోవాలని ట్రై చేస్తూ తప్పించి నిజమైన హిందూ అనేటోడు దళితుడు ఎప్పటికీ బయటకు పోడు. మేము హిందుత్వమే, చచ్చినైనా ఉంటాం, బ్రతికినైనా ఉంటాం. ఇక లాస్ట్ మీ పర్సనల్గా మరి ఎప్పుడు కూడా మీరు కళ్ళద్దాలను ఎత్తులో పెడతారు, దీనికి ఏమన్నా? అట్లనేం లేదు, అది అలవాటు అయిపోయింది. సింపుల్గా ఎక్కడ పోయినా కూడా పెట్టేస్తుంటా. అదొక నాకు అంటే అదొక సైన్ లాగా అయిపోయింది నాకు. గుర్తుపట్టాలి, అమరా ప్రసాద్ అంటే కళ్ళద్దాలు ఎప్పుడు ఇన్ని పెట్టుకుంటారని ఒక సైన్ అయిపోయింది. అంతే, వాటర్లు కూడా కాదు మాకు. ఏమేం చేస్తుంటారు పర్సనల్గా? ఏమైనా వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకుంటా, ధర్మం కోసం ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తాం అంతే. రాష్ట్రంలో బీజేపీ గురించి? రాష్ట్రంలో బీజేపీ స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ప్రభుత్వం మాదే, డౌటే లేదు అందులో. 2024 వరకు 2023 వరకు ఇంకా మేము ఇప్పుడు పర్యటన మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా మేలుకొల్పుతాం. ఇంకా హిందువులు బొందుగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బొందుగాలను కూడా లేపుతాం మేము. ఇక కానీ మేము కోరుకునేది ఏంటంటే, ఒకసారి నేను లైవ్లో అని చెప్తున్నానంటే, సార్ కేసీఆర్ గారు దయచేసి మీకు అప్పుడప్పుడు ఏంది అందుకని బయటకు వస్తారు కదా, ఇక్కడ ఉంటారు కదా మీరు, ఆ బయటకు వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ దగ్గర బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తిట్టండి సార్ మా హిందువులను, అదే మాకు శ్రీరామ రక్ష మాకు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ శాఖ మినిస్టర్ చేయడం చేత AK-47 ఇచ్చినట్టే అన్నారు. ఎందుకు అంత?
అంటే AK-47 అంటే ఏంటంటే అంటే AK-47 100% AK-47 ఇచ్చినట్టే మాకు. ఓకే. అంటే హిందూ ధర్మం కోసం పోరాడుతున్న మా అందరికి కూడా AK-47 ఇచ్చినట్టే, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. ఓకే. అంటే అదొక అంటే ఆల్రెడీ మేము పోరాటం చేస్తున్నాం, ఇంకొక శక్తి మాకు యాడ్ అయింది అన్నట్టు. ఓకే. ఇప్పుడు సెంట్రల్లో కూడా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్. అవును. అమిత్ షా హోమ్ మినిస్టర్ అనేసరికి దేశంలో ఉన్న దేశ వ్యతిరేక శక్తులు అన్నీ భయపడతాయి, ఓకే, ఆటోమేటిక్గా భయపడతాయి. దానికి తోడు మాకు ఒక శక్తి వచ్చినట్టు, లక్కీగా మాకు కిషన్ రెడ్డి గారు ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి కావడం అదొక ప్లస్ పాయింట్ మాకు. సో మా ధర్మాన్ని రక్షించుకునే ప్రాసెస్లో ఇవంతా కూడా మాకు హెల్పింగ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి వరప్రసాద్ గారు అలియాస్ హమారా ప్రసాద్ గారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు మరి మీ వంతుగా చేసుకుంటూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీకంటే ప్రత్యేక గుర్తుపట్టుకొని మీరు కూడా రాజకీయంగా కూడా అనేక మెట్లు ఎదగాలని మా విద్యుత్ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. ఇదండి మరి అమారా ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాలు. హిందుత్వం జోలికి వస్తే ఊరుకునేది లేదు. దళితులందరూ కూడా జై భీమ్ కాదు జై రామ్జీ అనండి. ఎందుకంటే ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరూ కూడా మరి దళితుల క్రిస్టల్గా కాకుండా హిందువులుగా ఉండండి. మా జాంబవంతుడు మనకు మొదటి వ్యక్తి. ఇలాంటి విషయాలన్నింటి కూడా మనకు ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. చూస్తున్న విత్ న్యూస్ మీ సురేష్ దండు.